హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. అయితే ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తాను కదా, దేని గురించి అయితే నవ్వుకుంటే చెప్పడానికి కాదు కానీ ఫస్ట్ ఎంట్రన్స్లో నవ్వాలని కొంచెం నవ్విన అంతే. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, హస్బెండ్ని ఇట్లా హస్బెండ్ని కిరాయి కార్కి తీసుకొచ్చి వాళ్ళ లవ్ అఫైర్ పెట్టుకున్న ఆయనతోటి వాళ్ళ తమ్మునితోటి కలిసి యాక్సిడెంట్ చేయించి చంపించిన భార్య అని మొన్న సండే రోజే అయింది కదా. అది ఎక్కడనో కాదు, వామ్మ ఈ దారుణాలన్నీ ఎక్కడెక్కడనో ఉత్తరప్రదేశ్, అక్కడెక్కడనో వరంగల్, అక్కడ కోదాడ గట్ సైడ్ అవుతున్నాయి అని అనుకున్నాం. కానీ అదైతే పాపం మా ఊరు పక్కనే, మా ఊరికి ఆ ఊరికి మధ్యలో చెరువే ఉంటుంది పల్లర్లో. మా ఊరికి ఆ ఊరికి మధ్యలో చెరువే, ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్. అంటే మా బావికి పక్కనే ఆ ఊరు. మా బావి పక్కన ఒక చెరువు, అంటే ఆ ఊరు మా ఊరికి సగం సగం అనమాట. చెరువు పాలు పల్లర్ల సగం, మా ఊరు సగం. చెన్నై చెరువు, చెర్నాయి చెరువు అని అంటారు. ఆ ఊరు ఆయన అనమాట. పాపం చనిపోయింది. ఆయన కూడా రిలేషన్ వాళ్ళే అవుతారు. ఆయనకి 2 పాపలు, ఒక బాబు. అసలు నేను చెప్పేది ఏంటి అంటే, రెండో పెళ్ళి అనే ఆప్షన్ తీసేస్తే లోకం అంతా బాగుపడుతుంది, దేశం అంతా. ఎందుకు అంటే, చేసుకున్న ఫస్ట్ 18 ఇయర్స్ మ్యారేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. 18 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నా సరే అదే పర్సన్ తోటి లైఫ్ లాంగ్ ఉండాలి. నీకు నచ్చలేదు అనుకో, ఇడిపించుకున్నా నువ్వు ఒక్కదానివే ఉండాలి. అబ్బాయి అయినా సరే నువ్వు ఒక్కనే ఉండాలి. నీకు ఇంకో పెళ్ళి చేసుకునే ఆప్షన్ అనేది లేకుంటే లోకం అంతా సెటిల్ అవుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది. ఏదో సచిన బతికిన వీడే కదా అని ఆడవాళ్ళు అనుకుంటారు. సచిన బతికిన ఇదే కదా, నాకు ఇంకో ఆప్షన్ లేదు అనేసి వాళ్ళతోటే అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఇప్పుడు ఒకరిని చంపిపియడం, ఇంకోరితోటి ఉండడం, ఈ ఎంటర్టైన్మెంట్, విడాకులు తీసుకోవడం, ఇంకోరితోటి నాకు ఈయన నచ్చుతలేడు, ఈమె నచ్చుతలేదు, వీళ్ళని కొట్టడం, తిట్టడం, వెళ్ళగొట్టడం, ఏదో ఒక విధంగా నచ్చకుండా చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఇలాంటివి అన్నీ చేయడం వల్ల ఇంకో దానికి స్టెప్ ఉంది వాళ్ళకి. ఇంకోటి తీసుకునే అంత స్టెప్ ఉంది వాళ్ళకి. ఛాన్స్ కూడా ఇస్తారు కదా, సుప్రీంకోర్టే ఇస్తుంది. ఆ సుప్రీంకోర్టు అనేది ఈ సెకండ్ మ్యారేజెస్కి, ఈ వివాహేతర సంబంధాలకి అది అనే ఆప్షన్ తీసేస్తే లోకం అంతా బాగుపడుతుందని నేను చెప్తాను. నేను హనీమూన్లకు తీసుకుపోయి చంపుడింది మొగోళ్ళని. మీకు నచ్చినోని చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఎవరైనా ఏదో ఒక సందర్భంలో, ఏజ్ తెలియని సందర్భంలో 17, 15, 16, 18 సంవత్సరాలప్పుడు లవ్ చేస్తారు కామన్గా. సరే, ఒక 20 సంవత్సరాలకు లవ్ చేస్తారు. లవ్ చేస్తే నీకు నచ్చినోని చేసుకో. లేదు అంటే నీకు అమ్మ నాన్న నాకు నా అమ్మ నాన్న ఇజ్జత్ పోతుంది అని అనుకుంటే మీ అమ్మ నాన్న చూసిన పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళి చేసుకున్నాక అటు వాళ్ళ అమ్మ నాన్న కడుపు కోత పెట్టడం ఎందుకు? అడ్జస్ట్ అయ్యి బతకాలి. మీ అమ్మ నాన్న పరువు కోసమే నువ్వు పెళ్ళి చేసుకున్నావు. నువ్వు అమ్మ నాన్న కోసమే అడ్జస్ట్ అయ్యి బతకడంలో తప్పేముంది? అసలు ఎందుకు ఇంత దారుణం? ఒక్కొక్కరైతే భయపడుతురు. అంతెందుకు, మా ఆయన అయితే నాకైతే ఒక 3-4 రీల్స్ సెండ్ చేసిండు. అది పల్లర్లో అనేసరికి సెండ్ చేసిండు. మరి నువ్వు ఇట్లా నన్ను అట్లా చంపుతావు అని సెండ్ చేసిండు. నాకైతే అర్థం కాలొచ్చి. నాకైతే అసలు ఎంతైనా భర్త మనకు 3 ముళ్ళు వేసిండు, ఎంతో బాండింగ్ ఉంటుంది. అసలు చిన్న ఫీవర్ వస్తేనే వాళ్ళు బెడ్ మీద లేచే టైంకి లేవకుంటేనే ఏమైందో, ఏం తింటారో, ఎట్లయితుందో, ఏమైందో అనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంటికి పెద్ద దిక్కు వాళ్ళు చేస్తేనే మనకి వెళ్తుంది. ఇప్పుడు ఆయన అట్లా పడుకుంటే ఎట్లా, నేను బయటికి వెళ్ళలేను పిల్లలతోటి అని ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఎంత బాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక్క పూట అన్నం తినకుండా తినలేదు అని ఎంత టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ పెళ్ళి చేసుకున్న ఆయననే లవ్ చేయాలి. అప్పటి వరకు ఒకెత్తు. నేనైతే ఒకటే మొక్కేది, మా ఆయన నాకు నచ్చాలి, మా ఆయనని నేను ఇష్టపడాలి. దేవుడా, పెళ్ళి అయినాక ఒక 5-6 మంత్స్ వరకు కూడా మా ఆయన నాకు నచ్చాలి, నచ్చేటట్టు ఏ దేవుడా, మా ఆయన నాకు నచ్చేటట్టు ఏ దేవుడా, ఎంత డిస్టర్బెన్సెస్ వచ్చినా విడిపోకుండా నచ్చేటట్టు ఏ దేవుడా అని మొక్కేది. అసలు అట్లా దానివల్ల ఏమి ఉపయోగం? అనవసరంగా నీకు 2 ఆడపిల్లలు, వాళ్ళ కాళ్ళు ఎవరు కడుగుతారు? ఎవరైనా ఇవాళ చేస్తారు, రేపు అంటారు మేం కాళ్ళు కడిగినాం అని అంటారు. ఎంత నీ దగ్గరలైనా అంటారు. నీ అంతలో నువ్వు చంపుకున్నావు కాబట్టి అది ఎప్పటికీ నీకు మచ్చే. అమ్మ ఘోరం. 18 సంవత్సరాల ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లలు. ఆ బాబు అంతలో ఆ బాబు నోటితోటే మా మమ్మీ మా మామయ్య కలిసి మాట్లాడుకుంటున్నారు మంచిగా. మా మమ్మీ చంపింది, మా డాడీని చంపించింది అని చెప్తే అసలు నువ్వు బతికేం లాభం? హనీమూన్ తీసుకోడు, చంపుడు.
మొత్తం ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. ఏందో ఏమో ఈ లోకం నాకైతే అర్థమైతలేదు. నిజంగా నా అభిప్రాయం అయితే మీరు కామెంట్ చేయుర్రి మీ అభిప్రాయం. సెకండ్ మ్యారేజ్ అనే ఆప్షన్ తీసేస్తే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు 18 ఇయర్స్‌కి లవ్ చేస్తే, ఆ లవ్ చేసినోడినే చేసుకో. ఆయనతోటే సావిగ. సావడమే. ఎనకట సతీ సాగమనం పెట్టిందే మంచిది. మొగడు చస్తే మొగడెమ్మట పెళ్ళాం చావాలని. అంతే. ఈ మొగడు చావంగానే ఇంకోడిని చేసుకునుడు, మొగడిని ఆడబెట్టి ఇంకోడిని చేసుకుని ఆడోళ్ళకైతే ఫ్యాషన్ అయిపోయింది. ఒకానొక టైంలో అందరూ తప్పు చేస్తారు. కానీ రియలైజ్ అయ్యి ఏదో ఒక టైంలో మళ్ళీ అమ్మ నాన్నకి నచ్చినట్టు మనం ఉంటే నష్టం ఏముంది? అప్పుడు తెలవనప్పుడు చేసినావు. నువ్వు తెలిసినాక నీ అంతట నువ్వు ఉంటే అయిపోతుంది కదా! మళ్ళీ ఆళ్ళని చంపుడు, మొగడిని చంపుడు, ఈ పెళ్ళాలను చంపుడు ఏందిది? అసలు మీకు ఎట్లా అనిపించింది? సెకండ్ మ్యారేజ్ ఆప్షన్ తీసేస్తేనే బాగుంది కదా! నాకైతే ఇట్లనే అనిపించింది. మీరైతే కామెంట్ చేయండి. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. వాళ్ళు మాకు కొంచెం రిలేషన్ కూడా అవుతారు. ఆయన స్కూల్లో సార్ కూడా చెప్పిండు. నాకైతే ఆయన ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే మస్తు బాధ అనిపించింది. గింత దారుణంగా తయారయ్యారు ఆడోళ్ళు ఏంది? ఒకప్పుడు మగోళ్ళు ఉంటుండే, ఇప్పుడు ఆడోళ్ళు ఏంది తయారయ్యారు? ఇట్లా పెళ్లి చేసుకుందామంటే పోరగాళ్ళు భయపడుతుర్రు. అట్లుంది ఈ లోకము. అట్లా చేయడం తప్పు. ఒకరి కడుపు కోత మిగిలిస్తే ఏమొస్తది చెప్పండి? నీకు నచ్చకుంటే లైట్ తీసేసుకొని నీ అంతలో నువ్వు ఉంటే అయిపోతుంటుండగా ఆయనను చంపడం వల్ల ఆళ్ళ అమ్మకి ఎంత కడుపు కోత. 9 నెలలు మోసి కన్ని పెంచినోళ్ళకి ఎంత. నువ్వు కూడా కన్నావు కదా ముగ్గురు పిల్లల్ని. ముగ్గురు పిల్లలు నీకు అసలు ఎట్లా పుట్టిర్రు? ఎంతో కొంత ఇష్టంతోటే కదా ఆ పిల్లలైతే నీ దగ్గరకొచ్చిర్రు. ఆయనతోటే కదా! అసలు నీకు అసలు ఏం చేసిర్రు? ఏం అసలు అనవసరంగా నీకు ఆ పిల్లల్ని ఇచ్చిర్రు, ఆ మొగుడిని చేసిర్రు, ఆ మొగుడిని చంపపిచ్చిర్రు నీకు గాని. అసలు ఇలాంటివన్నీ చెయ్యకండి. నా వీడియోస్ చూసినోళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో. సెకండ్ మ్యారేజ్ అనే ఆప్షన్ తీస్తే లోకం అంతా బాగుపడుతుందని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియోస్ షేర్ చేయుర్రి. ఓకేనా? బాయ్. మీరందరూ చూస్తున్నారు కానీ నా వీడియోస్కి లైక్ చేయట్లేరు, కామెంట్ చేయట్లేరు. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్. గుడ్ నైట్ అందరికీ. 3 డేస్ నుంచి వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే బాగా నాకు నెక్ పెయిన్ రావడం వల్ల నేను లైట్ తీసుకున్నా. ఈరోజైతే చేసేసిన. అది నా అభిప్రాయం. మా ఊరికి పక్క ఊరు ఎక్కడెక్కడనో జరుగుతుంటే మాట్లాడతాం కానీ మా ఊరికి పక్క ఊరే. మా అమ్మోళ్ళ ఇంటికి పోతుంటే అది తొవ్వలనే యాక్సిడెంట్ అయింది. గట్లుంటది. కాటపిల్ల అంటే మా అమ్మోళ్ళ ఇంటికి పోతాం. మా అత్తగారి ఇంటి నుంచి అమ్మోళ్ళ ఇంటికి పోతా. అదేమో ఇన్సిడెంట్ అయిన అబ్బాయి వాళ్ళదేమో మా ఊరు పక్కన జాయింట్. వాళ్ళ తల్లిగారేమో అమ్మాయి వాళ్ళ తల్లిగారేమో మా చిన్నమ్మోళ్ళ ఊరు. ఇంత దారుణంగా తయారయ్యారు ఆడోళ్ళకి కూడా చూసి భయపడే రోజులొచ్చినాయి.